హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు అని మీకు తెలుసా? రావణాసురుడు రాముడు చేసే యుద్ధానికి భయపడి తన తమ్ముడైన మహిరావణుడిని సహాయం కోరతాడు. మహిరావణుడు రామ లక్ష్మణులని మోసం చేసి పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి ఒక గృహలో దాచేశాడు. ద్వారం దగ్గర మకరధ్వజును ఉంచి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయం హనుమంతుడికి తెలిసి పాతాళ లోకానికి బయలుదేరతాడు. రామ లక్ష్మణులు దాచిన గృహ లోపలికి వెళుతుండగా ఒక్కసారిగా సరి వేగముగా మకరధ్వజుడు వచ్చి హనుమంతుడి ఛాతీ మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు రక్తం కక్కుతూ, ఎవరు బాబు నువ్వు? ఇంత శక్తివంతుడు అయి ఉండి ఈ మహిరావణుడికి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అనగా, నేను ఎవరా? నేను హనుమంతుడి కుమారుడిని, మకరధ్వజుణ్ణి అని చెప్పగా హనుమంతుడు ఆశ్చర్యపోతూ, నువ్వు చెప్పే హనుమంతుడివి నేనే, నేను ఆ జన్మ బ్రహ్మచారిని, ఇలా ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు